అన్న ఈ విగ్రహం పెద్ద ఉన్నది ఇదే కొందామన్నా. అన్న ఈ విగ్రహానికి ఎంత అయితే? 33,000. అరే మన కంపెనీలో అన్ని డబ్బులు లేవు కదా. ఏం కాదన్న అప్పు చేసైనా మంచిగా అన్న ఇదే విగ్రహం కొని పూజించామన్నా మనం. ఎందుకు నవ్వుతానన్న నీకు? నువ్వు ఎందుకు నవ్వుతాను? వినాయక చవితి అంటే కేవలం విగ్రహానికి పూజ కాదు, అది మన జీవితానికి ఒక పాఠం. ఈ విగ్రహం నీకు చెప్తుంది, ముందు నిన్ను నువ్వు నమ్ము, ధైర్యంగా ఆలోచించు. అడ్డంకులు ఎంత పెద్దవైనా సరే నీ సంకల్పం మరింత పెద్ద కావాలి. వినాయకుని పెద్ద తల మనకు పెద్దగా ఆలోచించాలి అని నేర్పుతుంది. వినాయకుని చిన్న కళ్ళు సూక్ష్మంగా గమనించాలి అని చెబుతాయి. వినాయకుని పెద్ద చెవులు ఎక్కువ వినాలి, పెదవులు తక్కువ మాట్లాడాలి అని గుర్తు చేస్తుంది. చివరగా మనకి గణేష్ నిమజ్జనం గుర్తు చేస్తుంది, జీవితం తాత్కాలికం కానీ నీ కర్మ, నీ ప్రయత్నం శాశ్వతం. అన్న చెప్పింది కూడా నిజమే. నా విగ్రహం చిన్నదైనా పెద్దదైనా మనం భక్తితో పూజించాలన్న. అన్న మేము ఇదే విగ్రహం